అంటే దీంతో పాటు వాలంటీర్లకి పేమెంట్స్ వాటి వేతనాలు అంటారా, జీతాలు అంటారా? వేతనాలు అన్నట్టుగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ వేతనం లాగా 5,000 రూపాయలు వేతనం వారికి. అంటే వారి యాక్టివిటీ ఏమిటి అనేదే కన్ఫ్యూజన్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ పింఛన్ల పంపిణీ నేరుగా గ్రామ సచివాలయాల నుంచి జరుగుతోంది కాబట్టి ఇంతకుముందు వీళ్ళు చేసిన పని గ్రామ సచివాలయాల నుంచి జరగడంతో అసలు వీళ్ళు ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎందుకు తీసుకున్నారు, వీళ్ళ యాక్టివిటీ ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు ఈ మారిపోయిన సమయంలో మనం ఆరో వేలులా అయిపోతున్నామా అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది. కలిగి ఇప్పుడు వాళ్ళ సంఘం ఉంది, దానికి ఒక అసోసియేషన్ ఉంది, దాని నాయకులు నేరుగా సంబంధిత మంత్రి గారిని నిలదీసినటువంటి సందర్భం ఉంది. ఉత్తరాలు రాస్తున్నారు వాళ్ళు. అయ్యా మేము 6,000 తీసేస్తారా, లేకపోతే ఏమిటి పరిస్థితి, ఎన్నికల సందర్భంగా 10,000 జీతం ఇస్తామన్నారు మాకు. ఆ 10,000 కూడా ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు అధికారం వచ్చిన తర్వాత. మా మీద చాలా ప్రచారాలు జరిగినాయి. అంటే అనేక విధాలుగా మేమేదో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాము అనే మా మీద ఒక అభిప్రాయం ఉంది గతంలో కూటమి నాయకత్వానికి, అప్పటి ప్రతిపక్షానికి. దీంతోపాటు మా మీద రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. అందులో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శ, ఆ సందర్భంగా వాలంటీర్లు రియాక్ట్ అయినటువంటి పద్ధతి, రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసినటువంటి పద్ధతి, ఇవేవైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి మమ్మల్ని పైగా పర్మనెంట్గా అంటే ప్రభుత్వ శాఖల్లోకి మమ్మల్ని తీసుకుంటాము అన్న పద్ధతిలో కూడా ఒక హామీ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడో చోట మాకు ఒక ప్లేస్మెంట్ కల్పిస్తాము అనేటువంటి మాట కూడా ఒకటి చర్చ జరిగింది ఎన్నికల సందర్భంగా. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు మేము ఏమిటో మా పరిస్థితి ఏమిటో మాకే తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ నింపారు మాలో. మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, మా జీవితాలు ఏమిటి, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉందా లేదా, లేకపోతే దీన్ని బతికించాలనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారా, మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ నీటి మీద రాతలని మేము అనుకోవాలా, ఏదో ఒకటి తేల్చి చెప్పండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు మంత్రి గారికి విన్నవించుకున్నారు. దానికి ఎటువంటి సమాధానం రాలేదు. దాని తాలూకా ఆందోళనలో అయితే వాలంటీర్ల విషయంలో అండి జనసేన స్టాండ్ ఎలా ఉంది? జనసేనకి ఏమన్నా నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉందా? జనసేన నిర్దిష్టంగా అంటే ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ మీద చాలా సీరియస్గా ఆయన ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. చేశాడు. అలాగే వాళ్ళ ద్వారా ఏదో డేటా సేకరించేసి స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారాలు ఇదంతా కూడా అక్కడి నుంచి జరుగుతోంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అలాగే ఈ ఆడపిల్లల అదృశ్యం అవటం అనే దాని వెనకాల వాలంటీర్ల అదృశ్య హస్తం ఉంది అన్న టోన్లో కూడా ఒక కామెంట్ పాస్ అయింది. ఆ టైంలోనే నిరసన జరిగింది కూడా. పవన్ కళ్యాణ్ బొమ్మని అలా కింద పడేసి తొక్కారు వాళ్ళు, ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు, ఇవన్నీ జరిగినాయి. అయితే తర్వాత కూటమిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక నాయకుడిగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద మాట్లాడుతూ వాలంటీర్లను ఇలా వినియోగిస్తోంది ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శ అది. నేరుగా వాలంటీర్స్ని వ్యక్తిగతంగా కాదు అది. దీని వెనకాల పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ అండదండలతో వాళ్ళ డిజైనింగ్లో భాగంగా వాలంటీర్లు ఇలా ఉపయోగపడుతున్నారు వాళ్ళకి అనే టోన్లోనే మాట్లాడాడు ఆయన. అయితే నేరుగా పర్సనల్గా వాలంటీర్లు తీసుకోవడంతో ఇది కొంత ఆందోళన రూపం అయింది. ఈయన తర్వాత కూటమి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని లేదు వాలంటీర్లను మనం ఆ వ్యవస్థను తీసేస్తున్నాం, ఇలాంటివి మాట్లాడటం వలన ఇబ్బంది, ఇప్పుడు అలా వద్దు, మనం వాళ్ళని తీసుకుంటున్నాం, అలాగే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మంచి ప్లేస్ ఇస్తాం అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించడం మంచిది అని అనుకున్నాడు ఆయన వ్యూహాత్మకంగా. దాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చారు, హామీగా కూడా మార్చారు. ఈ హామీగా మార్చిన సమయంలోనే ఆ 10,000 అనేటువంటి మాట కూడా ముందుకు వచ్చింది. 5,000 ఏమిటి జీతం అని.
ఇంత చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయి అర్ధశత దినోత్సవం ముగించుకొని అర్ధశత దినోత్సవ వేడుకలు కూడా జరిపేసుకుని శతదినోత్సవ దిశగా పరుగులు తీస్తూ అంటే దాదాపు 2 నెలల పాలన ముగిసింది. ఇంత జరుగుతున్నా మా గురించి ఒక్క మాట కూడా సంబంధిత శాఖ మంత్రి కూడా మాట్లాడకపోవడం ఏమిటి అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పుడు జనసేన నాయకుడి చేతిలోనే ఉంది కాబట్టి ఆయన కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టించుకుని నేరుగా ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు వీళ్ళు, నేరుగా ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఆయనే ప్రధానమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నెగిటివ్ కామెంట్ ఆయన నుంచే మొదలైంది కాబట్టి ఆయన్ని కూడా ఇప్పుడు ఆశ్రయించి అయ్యా మా పరిస్థితి ఏమిటి తేల్చి చెప్పేస్తే మేము ఏదో ఎలా ముందుకెళ్ళాలనేది మా మార్గంలో మేము ఆలోచించుకుంటామని వాళ్ళ యూనియన్ నుంచి విజ్ఞప్తులు విజ్ఞాపనలు నడుస్తున్నాయి. ప్రభుత్వం అలాగే ప్రభుత్వానికి అంటే అధికారులు ఏమంటారు అనేది కూడా చూడాలి. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా మారుస్తారా, వీళ్ళకి ఏదైనా ఖచ్చితంగా ఇది మీ విధి విధానాలు ఇవి ఏదైనా చెప్తారా అనేది చూడాలి. సో కొంత క్లారిటీ అయితే కావాల్సి ఉంది దీని మీద, ఎందుకంటే జనసేన మేజర్ మరి భాగస్వామ్య పక్షం కాబట్టి జనసేన అభిప్రాయాలు తీసుకోవాలి, బీజేపీ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేసే జనసేన ముఖ్యంగా అండి. జనసేన ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ వ్యవహారాలు ఇవన్నీ అంటే